తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి మరో అదిరిపోయే శుభవార్త అందింది. ఎన్నో ఏళ్లుగా కాగితాలకే పరిమితమైన విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా పచ్చజెండా ఊపింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో విశాఖ మెట్రోకు సంబంధించిన పెండింగ్ అంశాలన్నీ కూడా ఓ కొలుక్కొచ్చాయి. ఈ ప్రాజెక్టును త్వరితగతిన పట్టాలెక్కించాలని కేంద్రం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. తొలి దశలో విశాఖలో 3 క్యారిడార్లను నిర్మించనున్నారు. స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు ప్రధాన క్యారిడార్ తో పాటు గురుద్వారా నుంచి పాత పోస్టాఫీస్ వరకు, తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకు మెట్రో లైన్లు రానున్నాయి. దీనివల్ల నగరంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించడమే కాకుండా పారిశ్రామిక అభివృద్ధికి పెద్దపీట వేసినట్లవుతుంది. సుమారు 11,498 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపట్టబోతూ ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన పర్యటనలో కేవలం మెట్రోకే పరిమితం కాలేదు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని కోరారు. దీనికి అమిత్ షా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఆ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం ప్రాజెక్టు బకాయిల గురించి చర్చించారు. విశాఖతో పాటు విజయవాడ మెట్రో ప్రాజెక్టు గురించి కూడా కేంద్ర మంత్రి ఖట్టర్ తో చంద్రబాబు చర్చించారు. అమరావతి నిర్మాణంలో విజయవాడ మెట్రో అత్యంత కీలకమని, దీనికి కూడా త్వరలో అనుమతులు ఇవ్వాలని కోరారు. మొత్తానికి ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ఏపీకి పెద్ద ఎత్తున వరాలను తెచ్చిపెట్టిందని కూడా చెప్పాలి. మెట్రో రైలు అందుబాటులోకి వస్తే విశాఖ రూపురేఖలు మారిపోతాయని సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.